రక మైక్రో ప్లాస్టిక్లు తేలియాడుతూ వస్తున్నాయని, అవి శ్వాస ద్వారా మన శరీరాల్లోకి వెళ్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. వాటిలోని సూక్ష్మజీవులతో ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నైలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ముంబైలోని హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్, కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అభిషేక్ బిస్వాస్, నిరుపమా సైని, నిఖిల్ చివుకుల, అరిజిత్ సమల్, మహేష్ రవికుమార్, పుణ్యశ్లోక్ బాదూరి, గోపాలకృష్ణ దర్భా ఈ పరిశోధన చేపట్టారు. 2021-23 మధ్య ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై నగరాల్లోని గాలి నమూనాలను సేకరించి పరీక్షించి మైక్రోప్లాస్టిక్స్ ఉనికిని గుర్తించారు. ఇది వారి పరిశోధన సారాంశం. చలికాలంలో ఎక్కువ ప్రభావం. కోల్కతా, ఢిల్లీ నగరాల్లో చలికాలంలో గాలిలో మైక్రోప్లాస్టిక్స్ తీవ్రత ఎక్కువగా ఉంది. క్యూబిక్ మీటర్ గాలిలో 14.18 నుంచి 14.23 మైక్రోగ్రాములుగా నమోదైంది. జనాభా రద్దీ, సింథటిక్ దుస్తుల వాడకం, వ్యర్థాల నిర్వహణలో లోపాలలో మైక్రోప్లాస్టిక్స్ గాలిలో కలుస్తున్నాయి. వేసవితో పోల్చితే చలికాలంలో వీటి పరిమాణం పెరుగుతుంది. ఇక సముద్ర తీర నగరాల్లో వీటి ప్రభావం స్వల్పంగా ఉంది. ఇక్కడ గాలి ప్రసరణ బాగుండటం, చలి తీవ్రత, సింథటిక్ దుస్తుల వాడకం తక్కువగా ఉండటానికి కారణాలు. అయితే ఒక ప్రాంతంలో వెలువడిన మైక్రోప్లాస్టిక్స్ గాలి ద్వారా దూర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్కు ఎక్కువగా, బంగ్లాదేశ్, అస్సాంలకు పాక్షికంగా ప్రయాణిస్తున్నాయి. అలాగే కోల్కతా నుంచి బంగాళాఖాతంలోకి, ముంబై, చెన్నై ద్వారా అరేబియా, హిందూ మహాసముద్రాల వైపు వ్యాపిస్తున్నాయి. అలా వెళ్లిన మైక్రోప్లాస్టిక్స్ సముద్ర జీవుల ద్వారా మనిషి ఆహారంలోకి చేరొచ్చు.